వాళ్ళందరూ అలా చేస్తే వికే గారు మీకు నేను ఒక ఒక బ్రదర్గా మీకు చెప్పుకున్నానండి నా కష్టం. భూకంపం వచ్చి మొత్తం ఇల్లంతా కూలిపోయినప్పుడు శిథిలాల్లో చిక్కుంటారు సార్ కొంతమంది. ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. శిథిలాల్లో చిక్కున్న వ్యక్తి ఆ శిథిలాల్ని లేపలేడు, అలాగని అక్కడే బ్రతకలేడు. నిన్నంతా నాకు అంత ఉక్కిరిబిక్కిరి అయిపోయింది సార్. ఒక్కడి మీద ఇంతమంది ఇన్ని రకాల దాడి చేస్తూ ఉంటే మా వర్గాల్ని ఈ ఈ చరిత్రలో ఇలాంటి జగన్ రెడ్డి లాంటి పెత్తందారులు ఎంత దారుణంగా హింసించుంటారా అనిపించింది సార్ నాకు. చంద్రబాబు నాయుడు గారేమో మాలాంటి సామాన్యుణ్ణి చట్టసభలకు తీసుకెళ్లాలని గొప్ప వ్యక్తిత్వంతో ఆయన ఇచ్చేస్తే నా మీద ఇంత దుష్ప్రచారం చేస్తూ సార్ నా మీద ప్లాన్ ఏబిసి ఉపయోగించాడు సార్ జగన్ రెడ్డి. ప్లాన్ ఏ ఏంటంటే ఏ రోజైతే నాకు పి గన్నవరం అని అనౌన్స్ చేశారో అక్కడ రాజేష్ స్థానికుడు కాదు, నాన్ లోకల్ అనేది క్రియేట్ చేద్దామని ట్రై చేశాడు సార్. పి గన్నవరం ప్రజలు చాలా ఉత్తములు సార్. వాళ్ళు ఎవ్వరూ నమ్మలేదు ఇతని మాట. నమ్మక ఇక కాపులను తిట్టాడు అనేది ఒక వీడియో కట్ చేసి వాళ్ళకి ఏదో ఉన్న వాళ్ళ నెట్వర్క్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని వాట్సాప్ గ్రూపులకి పంపించాడు సార్. అప్పుడు కూడా అక్కడ ఉన్న కాపులు నమ్మలేదు సార్. నమ్మకపోతే జనసేన తిట్టాడని, హిందువులను ఇచ్చేసాడని, నియోజకవర్గంలో వ్యతిరేకత క్రియేట్ చేయాలని చాలా గట్టిగా ట్రై చేశాడు సార్. కానీ ఆ నియోజకవర్గానికి నేను పూజకని వెళ్తే 2000 మంది వాళ్ళు నన్ను ప్రేమతో ఆదరించి లోపల తీసుకెళ్లారు సార్. వాళ్ళందరూ ఎంతో గౌరవించారు నన్ను. సో జగన్ రెడ్డి ప్లాన్ ఏ ఫెయిల్ అయిందండి. పి గన్నవరంలో నన్ను బ్యాట్ చేయలేపాడు. కాబట్టి ప్లాన్ బి చేద్దామని వెంటనే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడాడు రాయేష్ అని ఒక కట్ చేసి ఎడిట్ చేసిన వీడియోని బ్రాహ్మణ గ్రూపుల్లోకి సర్క్యులేట్ చేశాడు సార్. అది చూస్తే నేనే అసహించుకుంటున్నాను నన్ను. ఎందుకంటే అంత దారుణంగా కట్ చేసి ఎడిట్ చేయబడి ఉంది. బ్రాహ్మణులందరూ నన్ను చూసి అపార్థం చేసుకోవడంలో వాళ్ళని తప్పు పట్టలేను సార్. వాళ్ళు నన్ను ఇప్పుడు వ్యతిరేకించడానికి వాళ్ళని నేను తప్పు పట్టట్లే. ఎందుకంటే ఆ స్థాయిలో అది కట్ చేసి సర్క్యులేట్ చేశారు. చేస్తే బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన పెద్దలు వైజాగ్లో మా టీడీపీ ఆఫీసుని ముట్టడించారు సార్. రేపో ఎల్లుండో ఇది గుంటూరు సెంటర్లో వాళ్ళు ధర్నా చేశారు సార్. రేపో ఎల్లుండో మేము చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడిస్తాం, ఇలాంటి వాడిని ఎమ్మెల్యే టికెట్ ఎలాగిస్తారు అని బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం సార్. ఒక పక్కన మరొక పక్కన బీజేపీలో ఉన్న కొద్దిమంది సోదరులు అతనికి ఇవ్వడానికి కుదరదని వారు ఒత్తిడి సార్. అది ఎక్కడి దాకా తీసుకెళ్దామని జగన్ రెడ్డి గారి ప్లాన్ అంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఇప్పుడు నేను ఇలాగే కామ్గా ఉన్నాను అనుకోండి సార్. రేపు విజయవాడ ధర్నా చౌక్లో చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది దిష్టి బొమ్మలు దగ్ధం చేసి ఈ ఒక హిందూ ద్వేషి రాజేష్కి సీట్ ఇచ్చారు కాబట్టి ఏళ్ళో హిందూ ద్వేషులు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు సార్. మరుసటి రోజు వైజాగ్లో చేస్తారు సార్. మరుసటి రోజు రాయలసీమలో చేస్తారు సార్. ఇదంతా కూడా ఇక రిలీజియన్కి అంటగట్టి దానికి బాధ్యులుగా నన్ను ఒక్కడే చేస్తే పర్లేదు సార్. నేను సాధారణమైన వ్యక్తిని, నేను పోగొట్టుకున్నాక నా దగ్గర ఏమీ లేదండి. కానీ మాలాంటి వర్గాలకు విలువిచ్చే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి వాళ్ళని హిందూ దేశులుగా చిత్రీకరించి వాళ్ళని ఎలాగన్నా ఇరుకుని పెట్టాలని ఒక ప్రయత్నం చేశారు సార్. పోనీ ఒకవేళ ఇరుకుని పడుతున్నాం, ఇలాంటి పరిస్థితుల్లో బాగోదు రాజేష్, సరే నీకు వేరేది మేము చూస్తాం, వేరే అవకాశం నీకు కల్పిస్తాం అని ఒకవేళ పార్టీ కనుక నిర్ణయించి నన్ను కానీ సీటు ఆగు ఒకసారి ఈ సీటు మేము వేరే వాళ్ళు ఇస్తాం అన్నారనుకోండి, వెంటనే ఇదే జగన్ రెడ్డి దళిత సంఘాలను రెచ్చగొడతారు సార్. దళితులకు సీటు ఇచ్చినట్టే ఇచ్చి దళితులు మళ్ళీ మోసం చేశారు జగన్ ఎవరో చంద్రబాబు నాయుడు గారు అనేది మళ్ళీ దళిత సంఘాలు రెచ్చగొట్టి దళితుల ఓట్లని ఇచ్చేయడానికి ట్రై చేశారు సార్. ఇంత నిజంగా అతిపెద్ద ప్లాన్ సార్ ఇది. చంద్రబాబు నాయుడు గారు నా సీట్ కంటిన్యూ చేస్తే ఆయన హిందూ ద్వేషి కాదు, కంటిన్యూ చేయకుండా వెనక్కి వస్తే ఆయన దళిత ద్వేషి. ఏం జరిగినా జగన్ రెడ్డికి మేలు. ఇలాంటి స్ట్రాటజీ చేసినప్పుడు సార్ నేను ఇంతకుముందు ఆ దొంగల దగ్గర పనిచేసినోండి సార్. ఇంతకుముందు ఆ పిరుకోళ్ళ దగ్గర పిరుగొడ్డుల దగ్గర పనిచేసినోండి సార్. ఈ పసుపు సింహాన్ని చంద్రబాబు నాయుడు గారు